ఓకే. చాలా మంచిది. బట్ తనకి కోపం వచ్చినప్పుడు అలా మాటలు ఇష్టం వచ్చినట్టు విసరడము. విసరడం, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం మంచిది కాదు. కరెక్ట్ కాదు. అది నిజంగా వాళ్ళు చేసేది అదే అయితే నువ్వు అను. అసలు అది ఏమీ అనకుండా దానికి సింక్రనైజేషన్ లేకుండా నువ్వు అనడం కరెక్ట్ కాదు. నీకోసం ఇస్తున్నా, గుర్తుపెట్టుకో. వాటర్ ఇస్తున్నా. సిగరెట్ తాగకుండా ఉండరా, నువ్వు ఏం అడిగినా ఇస్తా. సిగరెట్ తాగకుండా ఉండు. నేను స్క్విట్ చేస్తారా షోయలో? సాయంత్రం 5:15. ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతోంది. మీరందరూ ఒక క్లాన్ లో భాగం కాబట్టి మీ ఓటు మీ విధేయతను తెలియజేస్తుంది. ప్రతి సభ్యుడు ఇద్దరు వేరే క్లాన్ సభ్యులని నామినేట్ చేసి తగిన కారణాలు చెప్పి వారి తల మీద పెయింట్ నీళ్లు పోయాల్సి ఉంటుంది. యష్మి, మీరు ఇంటి పెద్ద క్లాన్ చీఫ్ అయిన కారణాన మీకు కొన్ని ప్రయోజనాలు లభిస్తున్నాయి. అందులో ఒకటి, ఈరోజు మీరు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. థ్యాంక్ యూ బిగ్ బాస్. కాబట్టి ఇంటి సభ్యులెవరూ యష్మిని నామినేట్ చేయడానికి వీల్లేదు. మిగతా ఇద్దరు చీఫ్స్ ని ఎవరైనా నామినేట్ చేయొచ్చు. సీత, నామినేషన్ ప్రక్రియని మొదలు పెట్టండి. మంచి పని చేసావు బిగ్ బాస్. నిఖిల్, నేను లాస్ట్ వీక్ నేను నామినేట్ చేద్దాం అనుకున్నా. బికాజ్ యువర్ ఎ చీఫ్, ఐ కుడ్ నాట్ నామినేట్ యూ. అందుకే నేను నామినేట్ చేయలేకపోయాను. సో నిఖిల్ ఇప్పుడు చాలా స్వీట్ గా ఉన్నాడు, కానీ స్టార్టింగ్ 2 days కొంచెం నాకు డామినేటింగ్ గా అనిపించాడు. అండ్ ఏదో కలిసి వచ్చారు అన్న ఫీలింగ్ లో ఉండే నేను. సో అందుకే నిఖిల్ ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను బిగ్ బాస్. తల మీద వేయాలి అన్నారు. తల మీద వేయాలి, వాడి ఇష్టం. ఆ చైన్ వెనకాల కను నీకు. సారీ. యాక్చువల్లీ కొంతమంది నేను అని దీనికి దూరుతాడు అన్నట్టు ఫీల్ అయ్యారు. బట్ దట్స్ ఓకే. ఎందుకంటే ఆ టైంలో ఇనిషియేటివ్ తీసుకోవాల్సి వచ్చింది. నో రేషన్ అన్నారు కాబట్టి నేను థాట్ వచ్చింది కాబట్టి నేను చెప్పాను. కానీ ఒకరిని తొక్కి లేదా డామినేట్ చేయాలని అనుకోలేదు. బట్ యా, స్టార్టింగ్ 2 days 1 week లో ఇంకా ఎవరికి తెలియదు కాబట్టి మెల్లమెల్లగా తెలుసుకుంటున్నాను బిగ్ బాస్. నా గేమ్ కి అడ్డం అన్నట్టు అనిపించింది. అంటే నీకు ఇంకా డామినేటింగ్ స్కిల్స్ ఉన్నాయి, అండ్ అందుకే నేను నామినేట్ చేస్తున్నా. నా రెండో నామినేషన్, బికాస్ ఐ కాంట్ నామినేట్ యష్మి, ఇట్స్ ప్రేరణ బిగ్ బాస్. ప్రేరణ యాక్చువల్లీ నాకు